రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. ఇప్పటివరకు 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది పౌర సరఫరాల శాఖ. అయితే ధాన్యం సేకరణలో దేశంలోని తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణలో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. ముందు వరుసలో పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 4వ స్థానంలో ఉంది. అత్యధికంగా పంజాబ్ లో 1,73 లక్షల మెట్రిక్ టన్నులు, ఛత్తీస్గఢ్ లో 63,62,000 మెట్రిక్ టన్నులు, హర్యానాలో 53,93,000 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 47,100,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఖరీఫ్ సీజన్ లో ఈ స్థాయిలో ధాన్యం సేకరణ జరగలేదు. దేశవ్యాప్తంగా ఖరీఫ్ లో 6,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు 41,65,083 మంది రైతుల నుంచి 4,12,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటివరకే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ అయింది. గత ఏడాది డిసెంబర్ నెలలో 41,20,000 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,318 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 8,84,000 మంది రైతుల నుంచి 47,100,000 మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించింది సర్కార్. సేకరించిన రైతుల ఖాతాల్లో ఇప్పటికే 10,149,00,000 జమ చేసింది. మరో 9,000 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈసారి వరి సాగులో సన్నాలకు ప్రాధాన్యత ఇచ్చింది రైతులు. సర్కార్ బోనస్ ఇస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున రైతులు సన్నాలు పండించారు. వరికి క్వింటాల్ మద్దతు ధర 2,320 రూపాయలు ఇవ్వడంతో పాటు సన్నాలకు బోనస్ గా మరో 500 రూపాయలు ఇస్తామని సర్కార్ ప్రకటించడంతో రాష్ట్రంలో సన్నాలు సాగు విపరీతంగా పెరిగింది. 2023 ఖరీఫ్ సీజన్ లో 25,05,000 ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు రైతులు. 2024 ఖరీఫ్ సీజన్ లో వరి సాగు 66,78,000 ఎకరాల్లో అయితే 40,45,000 ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. ఇప్పటి వరకు సేకరించిన సన్నాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండే 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశారు. తరువాత ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువగా ఆదిలాబాద్ లో 1951 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరణ అయింది. మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్నాలు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు సేకరించిన సన్నాల బోనస్ విషయంలో 939 కోట్ల వరకు రైతులకు చెల్లించాలి. అయితే ఇప్పటికే 600 కోట్ల వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేసింది సర్కార్. మరో 339 కోట్లు వేయాల్సి ఉంది. యాసంగిలో కూడా వరి సాగు విస్తీర్ణం ఇదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.